స్వాగతం. ఈరోజు మనం ఆ శివబాబా జ్ఞానమురళిలోని ఒక చాలా లోతైన విషయాన్ని చర్చించబోతున్నాం. దీని కేంద్ర విషయం సత్యయుగ సింహాసనం. ఇది వినగానే ఒక అద్భుతమైన ఊహలా అనిపిస్తుంది కదా. అవును. కాని ఇది కేవలం ఒక రూపకం మాత్రమేనా, లేక మనం నిజంగా దాన్ని సాధించగలమా? ఈ మురళీ ప్రకారం దానికి 2 తాళం చెవులున్నాయి. అవును, 2 తాళం చెవులు. ఆ తాళం చెవులను ఎలా ఉపయోగించాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవును, ఈరోజు మన చర్చకు ఆధారం మురళీలో బాబా అడిగిన ఒక సూటి ప్రశ్న. ఏంటా ప్రశ్న? సంగమయుగంలో ఏ 2 విషయాలలో కృషి చేస్తే సత్యయుగ సింహాసనానికి యజమానులవుతారు? ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపిస్తోంది కానీ దాని సమాధానంలో మనం మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క సారాంశం దాగి ఉంది. ఇదంతా ఆత్మాభిమానిగా మారడంతో ముడిపడి ఉంది. ఆత్మాభిమానియా? ఈ పదం వినడానికి చాలా శక్తివంతంగా ఉంది. కాని మన రోజువారీ జీవితంలో, అంటే ఆఫీస్లో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదా ఇంట్లో సమస్యలు ఎదురైనప్పుడు, నేను ఒక ఆత్మను అని గుర్తించుకోవటం, ఆ స్పృహలో ఉండటం ఎంతవరకు సాధ్యం? ఇది ఆచరణలో కొంచెం అసాధ్యంగా అనిపిస్తుంది కదా. మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. మురళీలో బాబా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని ఒక అద్భుతమైన సూత్రం చెప్తారు. అంటే దానం ఇంటినుంచే మొదలవ్వాలి. అవును. ఇక్కడ దానమంటే ఈ జ్ఞానాన్ని మొదట మనపై మనం ప్రయోగించుకోవడం, ఇతరులను మార్చడానికి ముందు మనల్ని మనం ఆత్మగా చూడటం అనే అభ్యాసాన్ని మనతోనే మొదలుపెట్టాలి. ఓ దీనికోసమే బాబా మనకు జ్ఞాననేత్రమిచ్చారని చెబుతున్నారు. మొదట మనల్ని మనం గౌరవించుకోవాలి, మన ఆత్మిక స్థితిని గుర్తించాలి. అంటే ఆత్మాభిమానమనేది స్వీయ గౌరవంతో మొదలవుతుందన్నమాట. సరే, అది మొదటి మెట్టు. మరి ఇతరులతో మన సంబంధాల విషయంలో ఈ ఆత్మాభిమానం ఎలా పనిచేస్తుంది? అక్కడికే వస్తున్నాను. మనల్ని మనం ఆత్మగా చూడటం ఎంత ముఖ్యమో, ఇతరులను కూడా ఆత్మలుగా, ముఖ్యంగా సోదరులుగా చూడటం అంతే ముఖ్యం. సోదరులుగా? అవును. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని శరీరంగా కాకుండా ఆత్మగా చూస్తామో అప్పుడు మన దృక్పథం మొత్తం మారిపోతుంది. నిజమే. మురళీలో బాబా చెప్పినట్టు మనమంతా సోదరులం అనేది కేవలమొక నినాదం కాదు, అదొక సాధన. ఈ అభ్యాసం వల్ల అశుద్ధమైన దృష్టి శుద్ధంగా మారుతుంది. ఇది మనలోని వికారాలను, ముఖ్యంగా కామ వికారాన్ని జయించడానికి ఒక నిర్దిష్టమైన ఆయుధం లాంటిది. మీరు చెప్పింది నిజమే. అయితే ఈ దృక్పథాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన పాత అలవాట్లు, సంస్కారాలు మళ్లీ మళ్లీ అడ్డు వస్తుంటాయి. ఈ అంతర్గత సంఘర్షణను అధిగమించడానికి మురళీలో ఏమైనా సూచనలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడే మన చర్చలోని మొదటి తాళంచెవి ప్రస్తావనకొస్తుంది. మొదటి తాళంచెవి అదే భావోద్వేగ స్థిరత్వం. మురళిలో బాబా 2 నిర్దిష్టమైన కృషుల గురించి చెప్పారు కదా. అందులో మొదటిది సుఖదుఖాలు, నిందస్థుతుల వంటి ద్వంద్వాలలో సమాన స్థితిలో ఉండటం. ఇది వినడానికి సులభంగానే ఉన్నా ఆచరణలో చాలా కష్టం. అవును. ఎవరైనా మనల్ని పొగిడితే సంతోషించడం, విమర్శిస్తే బాధపడటం చాలా సహజం. ఈ సహజమైన ప్రతి స్పందనను ఎలా అధిగమించాలి? దీనికి బాబా ఒక అద్భుతమైన, చాలా ఆచరణాత్మక సలహా ఇస్తున్నారు. ఏంటది? ఎవరైనా కోపంగా మాట్లాడితే మౌనంగా ఉండండి. నోటితో చప్పట్లు కొట్టవద్దు, అంటే వాదనకు దిగవద్దు. నోటితో చప్పట్లు? అవును. ఒకవేళ ఒకరు నోటి చప్పట్లు మ్రోగించినా మరొకరు శాంతిగా ఉంటే అంతా ఆగిపోతుంది అని బాబా అంటారు. ఇది కేవలం గొడవలను నివారించడం గురించి కాదు. మరి దేని గురించి? ఇది ఆధ్యాత్మిక శక్తిని కూడగట్టుకోటానికి ఒక ముఖ్యమైన వ్యూహం. మనం ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు మన శక్తిని కాపాడుకుంటాం, మన అంతర్గత స్థితిని బలపరుచుకుంటాం. ఒక్క నిమిషం. బాబా చెప్పే నోటితో చప్పట్లు కొట్టవద్దు అనే మాట చాలా శక్తివంతమైనది. ఇది కేవలం వాదనను ఆపడం కాదు. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో దీన్ని రియాక్టివ్ అబ్యూజ్ అంటారు. అవునా? అవును. అంటే ఒకరి ప్రతిచర్యను రెచ్చగొట్టి ఆ తర్వాత వారిని నిందించటం. బాబా ఎప్పుడో చెప్పున ఈ సూత్రం మనల్ని మనం అలాంటి మానసిక ఉచ్చుల నుండి కాపాడుకోవడానికి ఒక ఆధ్యాత్మిక కవచంలా పనిచేస్తుంది. కరెక్ట్. మనం ప్రతిస్పందించినప్పుడు అవతలి వారి ప్రతికూల శక్తికి ఆజ్యం పోయడం ఆపేస్తాం. ఇది అద్భుతంగా ఉంది. సరిగ్గా చెప్పారు. ఇదొక ఆధ్యాత్మిక యుద్ధతంత్రం లాంటిది. మీ శక్తిని వ్యర్థం చేయకుండా దాన్ని మీ ఉన్నతికి ఉపయోగించుకోవడం. ఇది మన అంతర్గత స్థితికి సంబంధించింది. ఇప్పుడు 2వ తాళం చెవి దగ్గరకు వద్దాం. సరే. అదే స్వచ్ఛమైన దృష్టి. ఇది బాహ్య ప్రపంచంతో, అంటే
ఇతరులతో మన సంబంధాలకు సంబంధించినది. అంటే మన శక్తిని కాపాడుకోవడమే అంతర్గత యుద్ధతంత్రం. మరి బాహ్య ప్రపంచంతో మన సంబంధాల విషయంలో కూడా ఇలాంటిదేమైనా వ్యూహం ఉందా? మన దృష్టి ఎలా ఉండాలి? ఉంది. అదే రెండవ కృషి, కళ్లను శుభ్రపరుచుకోవడం. ఇది మనం ఇంతకుముందు చర్చించుకున్న సోదర భావనతో నేరుగా ముడిపడి ఉంది. ఓ బాబా చాలా స్పష్టంగా సూచిస్తున్నారు, ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి శరీరంతో కాకుండా వారిలోని ఆత్మతో మాట్లాడుతున్నట్లు అభ్యాసం చెయ్యండి. అంటే మేనొక ఆత్మను, నా ముందున్నది కూడా ఒక ఆత్మే. అవును, నా సోదరుడు సోదరి అనే స్పృహతో సంభాషించాలి. ఓ ఇప్పుడు నాకు స్పష్టమవుతోంది. ఈ రెండు కృషులు వేర్వేరు కావు, అవి ఒకే నాణ్యానికి రెండు వైపుల వంటివి. మన దృష్టి మారితే మన భావోద్వేగాల మీద పట్టు వస్తుంది. మన భావోద్వేగాలు స్థిరంగా ఉంటే మన దృష్టి స్వచ్ఛంగా ఉంటుంది. అంతే కదా? ఖచ్చితంగా. వాటి మధ్య ఒక బలమైన బంధం ఉంది. ఎప్పుడైతే మనం ఎదుటివారిని ఆత్మ సోదరులుగా చూడటం మొదలుపెడతామో వారి మాటలు లేదా చర్యలు మనల్ని అంతగా ప్రభావితం చెయ్యవు. ఎందుకని? ఎందుకంటే మనం వారి శరీర ప్రవర్తనకు కాకుండా వారి ఆత్మిక స్థితికి ప్రతిస్పందిస్తాం. ఒకవేళ వారు కోపంగా ఉన్నా అది వారి సంస్కారాల ప్రభావం అని అర్థం చేసుకుంటాం. అప్పుడు సహజంగానే మౌనంగా ఉండగలుగుతాము. అంటే స్వచ్ఛమైన దృష్టి భావోద్వేగ స్థిరత్వాన్ని సాధించడానికి ఒక సాధనంలా పనిచేస్తుంది. శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. మురళిలో చెప్పినట్లు ఆత్మ ఆత్మతో ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలోనే సమాధానముంది. దేహాభిమానం వచ్చినప్పుడే పతనం మొదలవుతుంది. ఈ అభ్యాసం ద్వారా ఆ పతనాన్ని ఆపువచ్చు. చాలా అద్భుతంగా వివరించారు. ఈ రెండు తాళంచెవులు, భావోద్వేగ స్థిరత్వం మరియు స్వచ్ఛమైన దృష్టి, సింహాసనానికి మార్గమని అర్థమైంది. అయితే ఈ జ్ఞానం, ఈ పద్ధతులు అందరికీ అందుబాటులో ఉన్నాయా? లేక దీనికేదైనా ప్రత్యేకత ఉందా? మంచి ప్రశ్న. మురళిలో బాబా ఈ జ్ఞానం యొక్క ప్రత్యేకతను స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం ఈ సంగమ యుగానికి మాత్రమే ప్రత్యేకమని. కేవలం ఈ యుగానికేనా? అవును, ఈ సమయంలోనే స్వయంగా తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని పిల్లలైన బ్రాహ్మణులకిస్తారని చెప్పబడింది. ఈ జ్ఞానం ఆత్మ యొక్క 84 జన్మల ప్రయాణాన్ని వివరిస్తుంది. సతోప్రధానం నుండి తమోప్రధానం వరకు. కరెక్ట్. ఎలా ఆత్మ సతోప్రధానంగా అంటే స్వచ్ఛంగా మొదలై వివిధ యుగాల గుండా ప్రయాణిస్తూ చివరికి తమోప్రధానంగా అంటే అపవిత్రంగా మారుతుందో వివరిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఆ ప్రయాణం యొక్క చివరి దశలో ఉన్నామన్నమాట. ఈ పతనాన్ని ఎలా తిప్పికొట్టాలి? దీనికి శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఆ శక్తికి మూలమే స్మృతియాత్ర లేదా మన్మనాభవ. మురళిలో దీనికి సమాధానం చాలా సరళంగా కానీ చాలా శక్తివంతంగా చెప్పబడింది. తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడమా? అవును. నన్నొక్కరిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి, సద్గతి లభిస్తుంది అని బాబా హామీ ఇస్తున్నారు. శక్తివంతంగా మారడానికి మరియు కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు ఇదే రాజమార్గం. ఈ స్మృతి యాత్రను వివరించడానికి మురళీలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ కూడా ఇచ్చారు. మెట్లెక్కి దిగే జిన్నుభూతం కథ. దాని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆ కథ చాలా లోతైనది. ఆ జిన్నుపూతానికి ఏ పని లేకపోతే అది విధ్వంసం సృష్టిస్తుంది. అవును. అందుకే యజమాని దానికి నిరంతరం ఒక పని ఇస్తాడు, మెట్లు ఎక్కడం దిగడం. మన మనస్సు కూడా ఆ జిన్నులాంటిదే. ఓహ్! ఆలోచనలా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. బాబా చెప్పే స్మృతి యాత్ర అనేది ఆ జిన్నుకు అంటే మన మనసుకు మనమిచ్చే అత్యంత ఉన్నతమైన పని. అంటే మనసును బిజీగా ఉంచడం అన్నమాట. ఒక రకంగా అంతే. మనస్సును తండ్రి స్మృతిలో నిమగ్నం చేసినప్పుడు అది అనవసరమైన ఆలోచనల నుండి బయటపడి ఉన్నత స్థితి అనే మెట్లెక్కుతుంది. డ్రామా ప్రకారం పాత్రను పోషించడానికి మళ్లీ కిందకి దిగుతుంది. ఇది మనస్సును నియంత్రించడానికి, దాని శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి ఒక ప్రాక్టికల్ టెక్నిక్. వావ్! ఆ కథకు ఇంత లోతైన అర్థముందా? అంటే మనమందరం ఈ సృష్టి అనే నాటకంలో పాత్రధారులమని, ఆ నాటకాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానమని బాబా చెప్తున్నారన్నమాట. అవును. ఆత్మ ఎంత చిన్నదైనా దానిలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉండటం ఒక అద్భుతమైన విషయమని బాబా అంటారు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం కేవలం పాత్రధారులమని, అసలు రచయిత, దర్శకుడు, తండ్రి అని తెలుస్తుంది. ఈ స్పృహ మనల్ని చాలా తేలికగా చేస్తుంది. బాధ్యతల భారం నుండి విముక్తి చేస్తుంది. సరిగ్గా. సరే, ఇన్ని కృషులు, ఇంత సాధన చేసినందుకు చివరికి లభించే ప్రతిఫలం ఏమిటి? సింహాసనాధికారి అవ్వడమంటే ఏమిటి?
దాని గురించి మాట్లాడదాం. సంపూర్ణంగా పవిత్రంగా మారినప్పుడు సింహాసనాధికారులుగా అవుతారని మురళిలో ఉంది. ఇక్కడొక చాలా ఆశ్చర్యకరమైన లోతైన విషయముంది. అదేంటి? ఈ స్థితిని చేరుకున్నవారు డబల్ పూజ్యులవుతారు. అంటే వారి ఆత్మ మరియు వారి భవిష్య దేవతా శరీరం రెండూ పూజించబడతాయి. డబల్ పూజ్యులా? ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. తండ్రికి పిల్లలకు మధ్య ఉన్న తేడా ఏమిటి? తండ్రి అంటే శివబాబా నిరాకారుడు. ఆయన కేవలం ఆత్మరూపంలో శివలింగంగా మాత్రమే పూజించబడతారు. ఆయన ఎప్పుడూ శరీరాన్ని ధరించరు. అవును. కాని పిల్లలైన మనం ఈ పురుషార్థం ద్వారా మన ఆత్మను ఎంత పవిత్రంగా చేసుకుంటామంటే భవిష్యత్తులో సత్యయుగంలో మనం ధరించే దేవతా శరీరం కూడా పూజనీయంగా మారుతుంది. అందుకే రాధాకృష్ణుల లక్ష్మీనారాయణుల విగ్రహాలను పూజిస్తారు. ఖచ్చితంగా వారి ఆత్మతో పాటు శరీరం కూడా పూజనీయం. అందుకే బాబా అంటారు, నాకంటే ఎక్కువగా మీరు డబల్ పూజింపబడతారు అని. ఇది పిల్లల పట్ల తండ్రికి ఉన్న అపారమైన ప్రేమను, వారిని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనుకుంటున్నారో తెలియజేస్తోంది. ఇది వింటుంటే మాటలు రావడం లేదు. అంత ఉన్నతమైన ప్రతిఫలం ఉంది. మురళిలో వరదానం గురించి కూడా ప్రస్తావించారు కదా. మాస్టర్ రచయిత స్థితిలో ఉన్నవారికి పెను విపత్తులు కూడా ఒక వినోదాత్మక దృశ్యంలా అనిపిస్తాయని. దాని అర్థమేమిటి? అది సంపూర్ణ నిర్లిప్తత మరియు ఆధ్యాత్మిక ఆధిపత్యానికి ప్రతీక. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి జీవితంలో జరిగే ఏ సంఘటనకైనా సాక్షిగా ఉంటాడు. వారు డ్రామా యొక్క పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకుంటారు. అంటే కష్టాలొచ్చినా బాధపడరన్నమాట. బాధపడరు. కష్టాలొచ్చినప్పుడు అయ్యో అని ఏడవరు. ఓహో, డ్రామాలో ఈ సీన్ నడుస్తోందా అని సాక్షిగా చూస్తారు. సుఖదుఖాల ప్రభావంలోకి రాకుండా రాబోయే సుఖమయమైన రోజుల కోసం ఈ దుఃఖాలు కూడా ఒక ఆధారమే అని భావిస్తారు. అలాంటి స్థితినే సంపూర్ణ యోగి అని అంటారని వరదానంలో స్పష్టంగా ఉంది. ఆ స్థితిని చేరుకోవడమే ఈ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం. అద్భుతం. ముగింపులో ఈరోజు మనం చర్చించుకున్న ముఖ్యమైన అంశాలను మరోసారి సింహావలోకనం చేద్దాం. సత్యయుగ సింహాసనానికి మార్గం మనల్ని మనం ఆత్మగా చూసుకోవడంతో, అంటే ఆత్మాభిమానిగా మారటంతో మొదలవుతుంది. అవును. ఆ మార్గంలో ప్రయాణించడానికి మనకు 2 తాళం చెవులు అవసరం. మొదటిది భావోద్వేగ స్థిరత్వం, అంటే సుఖదుఖాలు, నిందాస్తుతులలో సమానంగా ఉండటం. ప్రతికూల పరిస్థితులకు ప్రతిస్పందించకుండా మన శక్తిని కాపాడుకోవడం. అవును. రెండవది స్వచ్ఛమైన దృష్టి, అంటే అందరినీ శరీరంగా కాకుండా ఆత్మ సోదరులుగా చూడటం. ఈ రెండింటినీ సాధించడానికి అవసరమైన శక్తి తండ్రిని నిరంతరం స్మృతి చేయడం ద్వారా లభిస్తుంది. అదే స్మృతి యాత్ర. ఈ అభ్యాసం ద్వారా సంపూర్ణ పవిత్రంగా మారి డబుల్ పూజలుగా, సింహాసనాధికారులుగా అయ్యే ఉన్నతమైన ప్రతిఫలాన్ని పొందుతాము. సరిగ్గా చెప్పారు. ఈ చర్చను ముగిస్తూ శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మురళీలోని ఈరోజు స్లోగన్ ఇలా చెబుతోంది: హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పాలు చెయ్యడము అనగా నేలపై కాలు మోపడము. హృదయ సింహాసనం, నేలపై కాలు మోపడం. అవును. దీనిని బట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన రోజువారీ జీవితంలో మనం ఎంత సమయము ఉన్నతమైన, శక్తివంతమైన ఆలోచనలతో మన హృదయ సింహాసనంపై కూర్చుంటున్నాము? మరియు ఎంత సమయం సాధారణ, వ్యర్థమైన ఆలోచనల నేలపై తిరుగుతున్నాము? అవును. ఆ సింహాసనంపై కూర్చోవాలా లేక నేలపై నడవాలా అనేది ప్రతి క్షణం మనం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఓం శాంతి.